నిజంగానే ఒక్క ఓటు ఇంకొకరి భవిష్యత్తును మారుస్తుందా? అసలు ఒక్క ఓటుకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? మనం ఒక ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ ఆర్ ఒక సీఎంని కానీ ఎంచుకోవాలంటే మనం చూడవలసిన సిచ్యువేషన్స్ ఏంటి? మనం ఎలా ఆ పర్సన్స్కి ఓటేయాలి? ఏ పరిస్థితులను ఏ అంశాలను మనం పరిగణన తీసుకొని మన ఓట్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి? సో ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ బిగిన్ ఇంటూ దట్ వీడియో. ఒక్క ఓటు ఒక్క పరుగు, ఒక్క ఓటు ఒక్క క్షణం. సో ఇటువంటివి ఒక్క క్షణం జరిగేటివైనా దాని ద్వారా జరిగే నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ఒక్కడిని ఓటు వేయకపోతే ఏమీ కాదులే అనేసి, నా ఒక్కడి ఓటుతోనే అక్కడ గెలుస్తారా అనేసి. నిజంగానే చెప్పాలి అంటే ఒక్క ఓటే చాలా ఫ్యాక్టర్స్ని డిసైడ్ చేస్తుంది. నువ్వే అనుకుంటే, ప్రతి ఒక్కరు కూడా అలానే అనుకుంటే, ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ నేను ఒక్కడనే కదా వేయకపోతే ఏమీ కాదు అనుకుంటే, ఒక 100 ఓట్స్ ఉంటే అందులో ఒక 20% ఇలా వేయకుండా ఉండిపోతే రిమైనింగ్ 80%లో మాత్రమే ఓట్ చేస్తే అక్కడ నష్టం జరిగే సిచ్యువేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఓటుని ఒక్క నిమిషాన్ని అనేది చాలా తేలిగ్గా తీసుకోకూడదు. సో ఇట్లాంటికి రియల్గా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే 2008లో రాజస్థాన్లోని ఒక ప్లేస్లో సిపి జోషి అనే కాంగ్రెస్ పర్సను బీజేపీ పర్సన్స్ అయిన కళ్యాణ్ సింగ్ చౌహాన్ చేతిలో కేవలం ఒక్క ఓటు తేడాతో మాత్రమే ఓడిపోయాడు. అక్కడ సిపి జోషి అనే పర్సన్స్కి 62,215 ఓట్స్ అనేది వచ్చాయి. బీజేపీ పర్సన్కి 62,216 ఓట్స్ వచ్చాయి. కేవలం ఒక్క ఓటు తేడాతో మాత్రమే అక్కడ కాంగ్రెస్ ఆ సీట్ను లాస్ అవ్వాల్సి వచ్చింది. అలాగే రీసెంట్గా మనం చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్లో కేవలం హైదరాబాద్ ఒక్క రన్ తేడాతో మాత్రమే గెలిచింది. సో ఇటువంటి అంశాలను చెప్పుకుంటూ పోతే మనకి చాలా ఉంటాయి. సో వీటిని మనం రియల్గా ఎగ్జాంపుల్ని తీసుకొని నీ ఓటు అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం తెలుసుకొని మన ఓట్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ అందరికీ ఏంటి అంటే, ఏ పర్సన్స్ని ఎంచుకోవాలి? మనకి ఇష్టమైన పర్సన్స్ ఎంచుకోవాలా, లేదంటే మన ఫ్యామిలీ పర్సన్స్ అందరూ కూడా వాళ్ళ ఒక పార్టీకి ఆరు ఒక పర్సన్స్కి సపోర్ట్గా ఉండాలని ఓట్ వేయాలా? ఏ అంశాలను పరిగణన తీసుకోవాలి? ఎలా మన ఓటును యూటిలైజ్ చేసుకోవాలి? సో ఇక్కడ ఒక 2 ఫ్యాక్టర్స్ మెయిన్లీ. మనం వచ్చేసి ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ థింగ్స్ని చూద్దాం, అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఓవరాల్ థింగ్స్ ఏమేమి అంశాలను పరిగణన తీసుకొని చూద్దాం. సో ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ థింగ్స్ తీసుకుంటే అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఏంటంటే, మన ఏరియాలో రోడ్స్ కానీ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఎలా ఉన్నాయి, ఎలా డెవలప్ అయ్యాయి అనేది చూడాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, మన ఏరియాలో మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరైతే మన దగ్గరికి వచ్చి ఓటు అడుగుతున్నారో ఆ పర్సన్ దగ్గరికి మళ్ళీ మనం వెళ్ళినప్పుడు ఎలా నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్ థింగ్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మనకేంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్లో ఉన్నావు, నీకు ఏదో సమస్య వచ్చింది, ఆ సమస్యను ఎంత క్విక్గా ఆ పర్సన్, నీకు ఎవరైతే మీ ఏరియాలో ఉండే పర్సన్ సాల్వ్ చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి, వాళ్ళు కేవలం ఎలక్షన్స్ టైంలో మాత్రమే మీ దగ్గరికి వస్తున్నారా, లేదు అంటే ఎప్పుడైనా ఏదైనా సమస్యలు కూడా వస్తున్నారా, రావట్లేదా? సో ఈ అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. సో ఆ క్యాండిడేట్ మీకు మంచిగా ఉన్నాడు అనిపిస్తే ఆ పర్సన్ ఎంచుకోవాలి. సో ఇక్కడ ఎంచుకునేటప్పుడు కూడా ప్రీవియస్ పర్సన్స్కి, అంటే ఇంతకుముందు ఉండే పర్సన్స్కి ఈ పర్సన్స్కి డిఫరెంట్ ఏంటి, అతనికంటే ఇతను ఎందుకు బెస్ట్, లేదంటే ఇతనికంటే అతను ఎందుకు బెస్ట్ అనే అంశాలను కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఓవరాల్గా మనం చూడవలసిన థింగ్స్ ఏంటి? సో ఇందులో మనకు ఫస్ట్ వన్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్. అసలు మన స్టేట్లో ఎన్ని జాబ్స్ అనేది గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ వచ్చాయి, అండ్ ఎంతమందికి జాబ్స్ ప్రైవేట్ కంపెనీస్లలో వచ్చాయి, అసలు ఎన్ని కంపెనీస్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి డెవలప్మెంట్ చేశారు, ఎంతమందికి బెనిఫిట్ అనేది వచ్చిందనేది చూడాలి. ఎందుకు అంటే చాలామందికి మనకి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్స్ అనేది రావట్లేదు. ఒక 100 మంది బయటికి వచ్చారంటే కేవలం 10 to 20% పీపుల్కి మాత్రమే జాబ్స్ అనేవి వస్తున్నాయి, లేదంటే ఇంకో చోట ఎక్కడో చోట ప్లేస్ అవుతూ వర్క్ చేస్తూ ఉన్నారు. రిమైనింగ్ 70 to 80% ఆఫ్ ది పీపుల్ మనకు అన్ఎంప్లాయ్మెంట్గా మిగిలిపోతున్నారు. ఎందుకు అంటే రీజన్స్ ఏంటి అంటే, మనకు కావాల్సిన స్పెసిలిటీస్ లేవు. కంపెనీస్కి స్పెసిలిటీస్ ఉంటే కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తారు, జాబ్స్ అనేవి వస్తాయి. సో కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనకి ఇక్కడ గ్రౌండ్ లెవెల్ థింగ్స్ మన స్టేట్లో కానీ మన ఏరియాలో కానీ ఆ గ్రౌండ్ లెవెల్ థింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళను ఆ కంపెనీస్ వాళ్ళని అట్రాక్ట్ చేసి తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఈ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎంత వర్క్ వచ్చాయి, ఎన్ని జాబ్స్ వచ్చాయి అనేది చూడాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్.
సో ఎడ్యుకేషన్లో మనకు ఫస్ట్ చూడవలసింది గవర్నమెంట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్లో ఎటువంటి ఎడ్యుకేషన్ ఉంది, అండ్ ప్రైవేట్ కాలేజెస్ ప్రైవేట్ స్కూల్స్లో ఎంత ఫీజులు అనేది తీసుకుంటున్నారు, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటుంది అనేది చూడాలి. సో ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. సో చాలా చోట్ల మనకు ఫీజులు కట్టించుకుంటారు, అక్కడ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఫెసిలిటీస్ బాగుండవు, అక్కడ చెప్పే టీచర్స్ అండ్ ఇంకా సార్ వాళ్ళు కూడా చాలా బాగున్నారు. సో ఇటువంటివి అనేది మనము చెక్ చేయాలి, గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటుంది, ఎలా ఎడ్యుకేషన్ సెక్టర్ అనేది డెవలప్ చేస్తుంది అనేసి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి హాస్పిటాలిటీస్. మన ఏరియాలో హాస్పిటల్స్ ఎలా డెవలప్ అయ్యాయి, ఎటువంటి స్పెషాలిటీస్ ఉన్నాయి, అండ్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎంత టైంలో మనకు అక్కడ రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎస్పెషల్లీ ఇన్ ద విలేజెస్లో మనకి ఎంత టైం పడుతుంది ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళడానికి. సో గవర్నమెంట్ ఎటువంటి స్పెషాలిటీస్ అనేది ఫోకస్ చేసింది హాస్పిటల్స్లో అనేది ఇంపార్టెంట్ థింగ్. ఇటువంటివి కూడా మనం చెక్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి సపోర్ట్ ఫర్ ద ఫార్మర్స్. అంటే మనకేంటంటే ఫార్మర్స్కి ఎటువంటి సపోర్ట్, ఎటువంటి స్కీమ్స్ అనేది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది అనేది మనం చూడాలి. ఇప్పుడు చాలా చోట్ల మనకి ఫార్మర్స్కి ఏంటి అంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తుంటారు. ఎప్పుడన్నా ఈ వర్షాలు ఎక్కువైనప్పుడు ఆర్ ఇంకోటి ఎక్కువైనప్పుడు చాలామంది లాస్ అవుతూ ఉంటారు పంటలు వేసి కూడా. సో అటువంటి సమయంలో గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేస్తుంది, ఎంత సపోర్ట్ ఇస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్ థింగ్. సో ఈ అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకు సేఫ్ అండ్ సెక్యూరిటీ ఎలా ఉంది. మన ఏరియాలో మనం ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి పిఎస్ కానీ వెళ్ళినప్పుడు, లేదంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఎలా మన ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తున్నారు అనేది చూడాలి. సో ఈ సేఫ్ అండ్ సెక్యూరిటీ ఓవరాల్గా ఎలా ఉంది స్టేట్లో, మన ఏరియాలో ఎలా ఉంది అనే ఫ్యాక్టర్స్ని చెక్ చేసుకొని మనము ఓవరాల్గా పర్సన్స్ అనేది మన ఓటు అనేది వేయాలి. సో వాళ్ళు ఎటువంటి హామీలు ఇస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ థింగ్. ఎటువంటి చేస్తామంటున్నారు, ఇంతవరకు ఏం చేస్తారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు. ఈ గవర్నమెంట్ని కాదు, మన ప్రజెంట్ ప్రీవియస్ గవర్నమెంట్ని కూడా మనం అనలైజ్ చేసుకొని మన ఓట్ని మనము యూటిలైజ్ చేసుకోవాలి. సో దిస్ ఆల్ అబౌట్ ఫ్రమ్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.